ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు అతి ప్రియమైన ఫ్రీబా శ్రోతలందరికీ మరో ఉదయకాల శుభాభినందనలు. మనం క్రైస్తవ శిష్యత్వం అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం గత వారం రోజులుగా. 6వదిగా ఆయన మనల్ని ఎంచుకున్న దానికి గల కారణాల్లో వెళ్ళి సువార్త ప్రకటించడం అని రాయబడింది మార్కు సువార్త 3వ అధ్యాయంలో. ఈరోజు ప్రభు మనల్ని శిష్యులుగా ఎంచుకోవడానికి గల కారణాల్లో 2వది ధ్యానిద్దాం. మొదటిది తనతో కూడా ఉండడానికి, 2వది దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై వెళ్ళి సువార్త ప్రకటించడానికి. నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తానని తన శిష్యుల్ని పిలిచినప్పుడే ప్రభువు చెప్పారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో స్పష్టంగా రాయబడింది. పునరుద్ధానుడైన తర్వాత ఇచ్చిన గొప్ప ఆజ్ఞ మొదటి రోజునే చూసాం. అదే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో ఇంకో విధంగా రాయబడింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇందులో 4 అంశాలు గమనిద్దాం. మనం సర్వ సృష్టికి సువార్త ప్రకటించలేకపోవచ్చు, కానీ మనకు తెలిసిన వారందరికీ సువార్త ప్రకటిద్దాం. 2, వెళ్ళి ఆయన ఎక్కడుండమంటే అక్కడుండి, ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ప్రకటించాలి. మన ఇష్టం కాదు, అది కష్టమైన నష్టమైన ఆయన ఉండమన్న చోటి ఉండి, ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళి ఆయన చెయ్యమన్న పని చేయడం ఒక విశ్వాసికి అంతకంటే క్షేమమైంది ఇంకొకటి లేదు. టు బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ టు ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. 3వది సువార్త. సువార్త అంటే క్రీస్తు పుట్టుక, పాపరహితమైన మాదిరికరమైన జీవితం, మనకు బదులుగా మన పక్షాన మన ప్రతినిధిగా ఆయన పొందిన శిలువ మరణం, భూస్థాపన, పునరుద్ధానం, ఆరోహణం, 2వ రాకడ, వీటన్నిటిని గురించి స్పష్టంగా బోధించటం అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నాడు. అది సువార్త. 3వది ప్రకటన. సువార్తను కేవలం మాటలతోనే కాదు, ముందు మన జీవితాల ద్వారా కూడా ప్రకటించాలి, ప్రదర్శించి చూపించాలి. మన నడతలో ఆయన ప్రేమ కనిపించాలి, మన మాటల్లో ఆయన కృప వినిపించాలి, మన ప్రవర్తనలో ఆయన స్వభావం ప్రతిబింబించాలి. అప్పుడు మీరు ఇలా ఎలా జీవించగలుగుతున్నారు అని మనల్ని హేతు అడిగే వారందరికీ ఆయన గుణాతిశయాలని ధైర్యంగా ప్రచురం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఈ మాటే చెబుతుంది. ప్రకటనలో ప్రదర్శించటం, ప్రాచురం చేయడం కూడా ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. డిమాన్స్ట్రేట్ అండ్ డిక్లేర్. సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటన 4 గురించి వివరంగా చూసాం మనం. అలా సువార్త ప్రకటించే క్రమంలో సాతాను వాని అనుచరులైన దయ్యాలు ఆటంకాలు కలిగిస్తాయి. ఎందుకంటే ఇది ఆత్మీయ పోరాటం కాబట్టి. అందుకే ప్రభు తన శిష్యులకు వాటిని వెళ్ళగొట్టే అధికారం కూడా ఇచ్చి పంపారు మన ప్రభు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించకముందు హృదయాల్లో తిష్టవేసు కూర్చున్నది సాతానుడు వాడి అనుచరులు కాదు. వాళ్లను వెళ్ళగొట్టడాన్ని బట్టే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన హృదయ సింహాసనం మీద కూర్చుండగలిగారు. అలాగే మన సువార్త ప్రకటనలో మరి దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం చాలా ప్రాముఖ్యం. అంటే మనుషులంతా పాపం చేసి దేవుడు తమకిచ్చే నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నారు. వారు అనుభవించాల్సిన శిక్ష అంతటినీ ప్రభువు భరించారు. నిజమైన పశ్చాత్తాపం, మారు మనసుతో తమ పాపాలను ఒప్పుకొని ఆయన తమ హృదయంలోకి ఆహ్వానించమని మన సాక్ష్యంతో కలిపి చెప్పాలి. ఈ గొప్ప పనిలో నిమగ్నమై ఉందాం. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టు వానితో సమానం అని ప్రభువు మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో హెచ్చరించారు. మనం సమకూర్చకపోతే, ఊరికే కూర్చుంటే కూడా చెదరగొట్టే వారితో సమానంగా ఎంచుతాడట ఆయన. కాబట్టి ప్రభు మనకు అప్పగించిన ఈ మహత్తర బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా ప్రేమతో, ధైర్యంతో, పరిశుద్ధాత్మ శక్తితో సువార్తను ప్రకటించే నమ్మకమైన శిష్యులమై జీవించడానికి ప్రభు కృప చూపించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి
మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.